ఓవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు నవతరం కథానాయకులతో జోడీ కడుతున్నది రకుల్ ప్రీత్ సింగ్. జయాపజయాలకు అతీతంగా చక్కటి అవకాశాల్ని సొంతం చేసుకుంటుంది ఆమె. ఆ చిరకాలంలోనే అగ్ర కథానాయకుల్లో ఒకరిగా ఎదిగింది. ఉత్తరాది నుంచి చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆమె చక్కటి అభినయం పటిమతో పాటు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని దక్కించుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం రారుండోయ్ వేడుక చూద్దాం ఈ నెల 26న ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన ముచ్చట్లివి. భ్రమరాంబ అనే పల్లెటూరు యువతగా నా పాత్ర శక్తివంతంగా సాగుతుంది. ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్లతో పోలిస్తే చాలా కొత్తగా ఉంటుంది. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నిన్నే పెళ్లాడతా చిత్రాల తరహాలో ఈ సినిమా హీరోయిన్ పాత్ర కీలకంగా ఉంటుంది. గతంలో కథానాయికలకు బలమైన పాత్రలు దక్కేవి. అలాంటి ప్రాముఖ్యత కలిగిన పాత్ర నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. నేనే బ్రహ్మరాంబ అయ్యానో లేదా పాత్ర నన్ను అలా ఆవహించిందో తెలియదు, కానీ ఇందులో పూర్తిగా లీనమైపోయాను. ఈ పాత్ర ప్రభావం నుంచి బయటపడడానికి చాలా కాలం పడుతుంది. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమైతే అబ్బాయిలు విషపూరితమనేది బ్రహ్మరాంబ మనస్తత్వం. సినిమాలో నా పాత్ర తెరతెన్నెలు, సంభాషణలు, చెప్పే తీరు ప్రతిదీ వైవిధ్యంగా ఉంటుందన్నారు. పెళ్లి తంతు వైభవంగా జరుపుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి కుటుంబ సంస్కృతి కనిపించడం లేదు. వేడుకల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి ఎవరు ఇష్టపడడం లేదు. కానీ నా పెళ్లికి చాలా సమయం ఉంది. ఇప్పుడే దాని గురించి ఆలోచించడం లేదు. ప్రేమ పెళ్లికే నేను ప్రాధాన్యత ఇస్తాను. భ్రమరాంబ లాగా నన్ను వెతుక్కుంటూ ఓ కుమారుడు వస్తాడని ఆశ ఉంది. కానీ ఆ రాకుమారుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అంది నవ్వుతూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.